మురారి కృష్ణ విషయంలో చాలా డిసప్పాయింటింగ్‌గాను, బాగా విసుగుతో అయితే ఉంటాడు. ఎందుకంటే ఫస్ట్ నైట్‌కి ఒప్పుకోవడం లేదని. ఇన్ని రోజులైనా పెళ్ళయ్యి, అదీగాక గొడవలు, కుట్రలు ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత కూడా కృష్ణ మురారిని దూరం పెడుతుందని చాలా అసహనంగా ఉంటాడు. అయితే కృష్ణ రిసార్ట్‌లో ఒక మంచి ప్లాన్ అయితే చేసుంటుంది. మురారి కోసం ఒక సర్ప్రైజింగ్ అన్నట్టు. ఇక ముకుంద కూడా తనకు సంబంధించిన నిజాన్ని ఆదర్శ్‌తో చెప్పేసేయాలి. ఈ దాగుడు మూతలు అవసరం లేదు. నాకసలు ఎటువంటి ప్రేమ నీ మీద లేదు అనైతే చెప్పాలి అనైతే అనుకుంటూ ఉంటుంది. అలా చెప్పాలి అంటే ఆదర్శ్ తాగాలి అన్నట్టు ఒక ప్లాన్ అయితే చేసుకొని, ఇక వాళ్ళేమో రిసార్ట్‌కొచ్చాం కదా! సరదాగా తాగుతాం అన్నట్టంటే, సరే అని చెప్తుంది ముకుంద. ఇక ఆదర్శ్‌కేమో అర్జెంట్‌గా కాశ్మీర్ నుంచి ఫోనొచ్చిందనైతే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక ఓవైపు కృష్ణ ఏమో మురారిని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళ గదిని మొత్తం పూలతో డెకరేట్ చేయించేసి, పాలు, స్వీట్సు అన్నీ తెప్పించుంటుందనమాట. ఇంకా సెటప్ మొత్తం చూసి మురారి తెగ సంబరపడిపోతాడు. "కృష్ణ, నా మనసులోని బాధను అర్థం చేసుకున్నావు కదా! మా మంచి కృష్ణమ్మ" అనైతే అనుకుంటూ కృష్ణని దగ్గరికి తీసుకుంటాడు. ఓవైపేమో ముకుంద, "అది నువ్వంటే నాకసలు ఇష్టం లేదు. మన పెళ్ళి నాకిష్టం లేదు. నా మనసులో ఇంకా మురారియే ఉన్నాడు. నువ్విది అర్థం చేసుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో కాశ్మీర్‌కి" అనైతే చెప్తూ ఉంటుంది. ఆదర్శ్ ఏమో ఫోన్‌లో మాట్లాడుకుంటూ కోపంగా ఉంటాడనమాట. కానీ ముకుంద ఏమనుకుంటుంది, నిజమైతే ఆదర్శ్‌కి చెప్పేశాను. అందుకే కోపంగా ఉన్నాడు అన్నట్టు అనుకుంటుంది. దానికన్నా ముందు ఆదర్శ్‌తో చెప్పాలంటే కాస్త ధైర్యం కావాలి కాబట్టి, నేను కూడా తాగాలి అన్నట్టు ముకుంద కూడా వాళ్ళతో పాటు తాగిస్తుంది. మరి తాగిన మైకంలో ముకుంద, ఆదర్శ్‌లు గదిలోకి వెళ్తే అక్కడ ఏం జరగబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.